హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం జనవరి 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు PMFBY అనేది మనకి న్యూస్లో ఉంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇంకొక 1 year పాటు దీనిని ఎక్స్టెండ్ చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇది ప్రీవియస్ UPSC క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ని చూడండి. ఈ పథకం కింద రైతులు సంవత్సరంలో ఏ సీజన్లో పండించిన ఏ పంటకైనా ఏకరూప ప్రీమియం 2% చెల్లించాలి. సో యాక్చువల్గా ఇది రాంగ్ అండి. మనకి 3 వేరియంట్స్ ఉంటాయి మనకి ఈ ప్రీమియంలో. ఒకటి వాణిజ్య పంటలకి అయితే, కమర్షియల్ క్రాప్స్కి అయితే 5% ఉంటుంది, అండ్ ఖరీఫ్ క్రాప్స్కి అయితే 2% ఉంటుంది, రబీ క్రాప్స్కి అయితే 1.5% ఉంటుంది. సో ఈ విధంగా 3 వేరియంట్స్ ఆఫ్ ప్రీమియం అనేది రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఏకరూప ప్రీమియం అనేది లేదు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ ఇక్కడ. సెకండ్ వన్ చూడండి. తుఫానులు మరియు అకాల వర్షాల వల్ల ఏర్పడే పంట అనంతర నష్టాలను కూడా ఈ పథకం కవర్ చేస్తుంది. ఎస్, ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బోత్ ప్రీ హార్వెస్టింగ్ టు పోస్ట్ హార్వెస్టింగ్, అంటే విత్తనాలు నాటే దశ నుంచి మార్కెటింగ్ అయ్యే వరకు కూడా జరిగే ప్రతి నష్టాన్ని, ముఖ్యంగా నాన్ ప్రివెంటబుల్ నష్టాలను మాత్రమే ఇది భర్తీ చేస్తుందండి. అంటే మన చేతిలో లేనివి, మనం అదుపు చేయలేని నష్టాలను ఇది భర్తీ చేస్తుంది. ప్రివెంటబుల్ రిస్క్స్ ఈ స్కీమ్లో వర్తించవు. కాబట్టి మనం ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఆన్సర్ ఏమవుతుంది? B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకి. ఈరోజు సెకండ్ క్వశ్చన్ చూడండి. భారతదేశం యొక్క బహుముఖ పేదరిక సూచిక ఎవరిచే విడుదల చేయబడుతుంది? మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్, MPI, ఇండియాస్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. సో మనకి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ పేదరికం మరియు మానవాభివృద్ధి చొరవ, అంటే ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, C నీతి ఆయోగ్, D 1 and 2. యాక్చువల్గా మనకి ఇండియాస్ MPI అంటే భారతదేశం యొక్క బహుముఖ పేదరిక సూచిక అంటే నీతి ఆయోగ్ చే విడుదల చేయబడుతుంది. అదే గ్లోబల్ MPI అయితే మనకి బోత్ 1 and 2 అవుతాయి. అప్పుడు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అంటే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP మద్దతుతో ఆక్స్ఫర్డ్ పేదరికము మరియు మానవాభివృద్ధి చొరవ, ఈ OPHDI అనేది విడుదల చేస్తుంది. సో బోత్ 1 and 2 దేనికి అవుతాయి? గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఇండియాస్ MPI అయితే ఆన్సర్ C అవుతుంది, నీతి ఆయోగ్. సో ఇక్కడ మనకి C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ కాన్సెప్ట్లోనే మనకి ఇంకొక క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగిందండి. ఇది ప్రీవియస్ UPSC క్వశ్చన్. ఇది UNDP మద్దతుతో ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అభివృద్ధి చేసిన బహుముఖ పేదరిక సూచి అంటే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ గురించి ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. ఇది ప్రీవియస్ UPSC క్వశ్చన్ అండి. సో స్టేట్మెంట్స్ చూడండి. గృహస్థాయిలో విద్య, ఆరోగ్యం, ఆస్తులు మరియు సేవలలేమి, అంటే ఇది దేనిని కవర్ చేస్తుంది? బహుముఖ పేదరిక సూచి అంటే మనకి ఫస్ట్ వన్ విద్య, ఆరోగ్యం మరియు సేవలలేమి. ఎస్, యాక్చువల్గా 3 కేటగిరీలు ఉంటాయండి. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణ సేవలు. సో ఇవన్నీ కూడా మనకి 1లో కవర్ అవుతున్నాయి కాబట్టి ఇది కరెక్టే. అండ్ సెకండ్ వన్ జాతీయ స్థాయిలో కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆఫ్ ద నేషన్. సో అది మనకి ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్లో కవర్ అవ్వదండి. సో యూ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్ ఇక్కడ. అండ్ 3 జాతీయ స్థాయిలో బడ్జెట్ లోటు మరియు GDP వృద్ధి రేటు. GDP వృద్ధి రేటుకి డెవలప్మెంట్కి ఇక్కడ సంబంధం ఉండదు. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్. సో కాబట్టి మనకి ఇక్కడ థర్డ్ వన్ కూడా రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? A 1 only ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. మన ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీకి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఈరోజు న్యూస్లో ఉంది మనకి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మరియు DRDO మనకి ఒక డీల్ని కుదుర్చుకోవడం జరిగింది. దాని ప్రకారం కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్కి ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీని అందించడానికి ఈ డీల్ కుదిరిందండి. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అనేది వాతావరణ ఆక్సిజన్ అవసరం లేకుండా జలాంతర్గాములు పనిచేయడానికి దోహదపడుతుంది. సో యాక్చువల్గా స్టేట్మెంట్ 1 ఏంటండి? కరెక్ట్. ఇక్కడ మనకి ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అంటేనే మనకి వాతావరణ ఆక్సిజన్ అవసరం లేకుండా
ఈ సబ్మరైన్స్ ఎక్కువ కాలం నీటిలో సస్టైన్ అవ్వడం కోసం, ఎండ్యూరెన్స్ ఉండడం కోసం మరియు స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటే ఈ శత్రువులకి కంటపడకుండా ఎక్కువసేపు వాటర్లో సస్టైన్ అవ్వగలిగే టెక్నాలజీని మనము ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీగా మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి, ఈ సాంకేతికత హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ కలయిక ద్వారా శక్తిని సృష్టిస్తుంది మరియు కేవలం నీరు మాత్రమే ఉపోత్పత్తిగా సృష్టించబడుతుంది. సో ఇది మీకు అర్థమైతే ఫ్యూయల్ సెల్ కాన్సెప్ట్ ఇక్కడ రన్ అవుతుంది మనకి. సో ఇక్కడ మనము ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీలో. కాబట్టి సెకండ్ వన్ కూడా కరెక్టేనండి. ఈ ఫ్యూయల్ సెల్లో ఏం జరుగుతుంది, మనకి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ మనకి రెడాక్స్ రియాక్షన్స్ జరగడం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. దానికి కారణం చేత మనకి వాటర్ బై ప్రోడక్ట్గా ఇక్కడ లభ్యమవుతుంది. సో ఈ రిడాక్స్ రియాక్షన్స్ ద్వారా మనకి ఈ ఫ్యూయల్ సెల్లో మనకి శక్తి ఉత్పత్తి అవుతుందండి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అండ్ థర్డ్ వన్ చూడండి, ఇది అణుజలంతర్గాముల యొక్క ముఖ్యమైన లక్షణం. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 2 and 3 ఆర్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇది మనకి ఫ్యూయల్ సెల్ మీద రన్ అవుతుంది అంటే అది డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్. సో ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్ వేరు అండ్ న్యూక్లియర్ సబ్మెరైన్ వేరు. న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఎప్పుడు కూడా న్యూక్లియర్ పవర్ మీద రన్ అవుతాయి అండ్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ ఈ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ అంటారు వీటిని. కాబట్టి అణుజలంతర్గాములకి ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అవసరం లేదు. అవి ముందుగానే న్యూక్లియర్ టెక్నాలజీ మీద రన్ అవుతాయి కాబట్టి వాటికి ఎయిర్ ప్రొపల్షన్ అవసరం ఏముంది. సో ఆ కారణం చేత ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ న్యూక్లియర్ సబ్మెరైన్స్కి అవసరం లేదు. కాబట్టి 3 అనేది రాంగ్ అవుతుంది మనకి. సో 3 రాంగ్ అవుతుంది అంటే ఆన్సర్ ఏమవుతుందండి, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, జాబితా 1ని జాబితా 2తో సరిపోల్చండి. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ అనేది న్యూస్లో రావడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో కొన్ని రీసెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ని కంపైల్ చేసి ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగిందండి. సో ఆన్సర్స్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఏ వరుణ అండ్ బి ఇంద్ర, సి సూర్యకిరణ్, డి యుద్ధాభ్యాస్. సో దీన్ని బట్టి మనకి ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ని ఇక్కడ కంట్రీస్తో మ్యాచ్ చేయాలి. వరుణ అనేది మనకి ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్య జరిగే నేవల్ ఎక్సర్సైజ్. సో వరుణ ఇండియా మరియు ఫ్రాన్స్. ఏ2 ఎక్కడ ఉందండి, ఓన్లీ డి వస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో అలానే ఇంద్ర ఆబ్వియస్లీ రష్యా మరియు ఇండియా. ఇంద్ర అంటేనే ఐఎన్డి ఇండియా, ఆర్ఏ రష్యా. సో ఇంద్ర అనేది ఇండియా రష్యా మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. సూర్యకిరణ్, సో ఇప్పుడు జరుగుతున్నది సూర్యకిరణ్. ఇది భారత్ మరియు నేపాల్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. యుద్ధాభ్యాస్ భారత్ మరియు యుఎస్ మధ్య జరిగే మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఆన్సర్ ఏమవుతుందండి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మిలిటరీ ఎక్సర్సైజెస్ కొన్ని అన్నీ అవసరం లేదు, బట్ కొన్ని ఇంపార్టెంట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. ముఖ్యంగా భారతదేశం తన నైబర్హుడ్ కంట్రీస్తో చేసే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.